ఆ మధ్య ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక తల్లి వచ్చి ఏడుస్తుందట. అయ్యగారు, ఇది నా కడుపుని ఎందుకు పుట్టిందో అర్థం కావట్లేదు అయ్యగారు, ఇది పుట్టకుండా ఉంటే బాగుండేది అయ్యగారు. ఎందుకమ్మా కూతురు గురించి అంత పెద్ద మాట అంటున్నావు? అనకపోతే ఇంకేమనేది అయ్యగారు. 10వ తరగతి చదివేటప్పుడు ఎవడికో మనసు ఇచ్చిందంట. ఆడికిచ్చి పెళ్లి చేస్తారా లేదా, పెళ్లి చేయకపోతే కిరోసిన్ పోసుకుంటాను అంది. సీపురి కట్ట తీసుకొని శతకొట్టాం. ఏదో 10వ తరగతి పాస్ అయింది. ఇంటర్మీడియట్కి వెళ్ళిందా, సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత మరలా స్టార్ట్ చేసింది. ఇంకొకటికి మనసు ఇచ్చా, నువ్వేంటి నేను పంపించే దేనికి, నువ్వు చేసేదేంటి అని ఇద్దరం, నేను నా భర్త ఇద్దరం దంచెదులు పెట్టాం. ఇప్పుడు డిగ్రీకి వచ్చింది అయ్యారు, సెకండ్ ఇయర్లో అంటది, ఇప్పుడు నేను మేజర్. ఇంకొకరికి మనసు ఇచ్చా, ఆడికిచ్చి పెళ్లి చేస్తారా చేయరా, మీరు చేయకపోతే నేను పోయి చేసుకుంటా. ఏం చేయాలి అయ్యగారు? 10th క్లాస్లో ఒకడికి ఇచ్చిందా మనసు, ఇంటర్మీడియట్లో ఇంకొకడికి ఇచ్చిందా, డిగ్రీలో మరొకడికి ఇచ్చిందయ్యా. ఆ తల్లి పాస్టర్ గారి వైపు చూసి అందట, అయ్యగారు అసలు ఇంతకీ దానికి ఎన్ని మనసులు ఉన్నాయి అయ్యగారు అందంట. కొంచెం మీలో కొంతమంది నవ్వారు కదా, ఘాటుగా అడుగుతా, అలాంటి దరిద్రపు బుద్ధి నీలో కూడా ఉందేమో? అలాంటి దరిద్రపు మనస్తత్వం నీ కడుపును పుట్టిన పిల్లల్లో కూడా జరుగుతుందేమో? వావి వరసలు తప్పి తల్లి ఎవరో చెల్లెవరో తెలియక, క్రమమేదో అక్రమమేదో తెలియక అపవిత్రంగా బ్రతికే పిల్లలు ఒకవేళ మన ఇంటిలో కూడా బ్రతుకుతున్నారేమో ఒకసారి ఆలోచించండి. క్రైస్తవ యవన బిడ్డలారా, పవిత్రుడైన దేవుని ఆరాధించే ప్రజలారా, మా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రపంచానికి చాటి చెప్తున్న క్రైస్తవ యవన బిడ్డలారా, మీరు కాలేజీకి వెళ్ళిన చోట ఎలా బ్రతుకుతున్నారు, మీ ఉద్యోగ స్థలాల్లో ఎలా బ్రతుకుతున్నారు, మీ వ్యాపార స్థలాల్లో ఎలా బ్రతుకుతున్నారు? క్రైస్తవులు అంటే మనకులాగా చిల్లరగా బ్రతికేవాళ్ళు కాదురా, అల్లరి చిల్లర మాటలు మాట్లాడేవాళ్ళు కాదురా, వెకిల్ చేష్టలు చేసేవాళ్ళు కాదురా. వీళ్ళ చూపు పవిత్రం, వీళ్ళ మాట పవిత్రం, వీళ్ళ నడక పవిత్రం, వీళ్ళ హావభావాలు పవిత్రం. మనకులాగా బజారు మనుషులు కాదు అన్నట్లుగా ప్రజలు మాట్లాడుకుంటున్నారా? మనం ఎంతో వీళ్ళు కూడా అంతే. మనం తాగుతాం, వీళ్ళు కూడా తాగుతారు. మనం సినిమాలకు వెళ్తాం, వీళ్ళు కూడా సినిమాలకు వెళ్తారు. మనం బజారు పనులు చేస్తాం, వీళ్ళు కూడా బజారు పనులు చేస్తామని యేసయ్య అన్య ప్రజల మధ్యలో చిన్నోడైపోతున్నాడా నీ ప్రవర్తనను బట్టి? అన్య ప్రజల మధ్యలో ఈ మహా గొప్ప దేవుడు నిన్ను బట్టి చిన్న వ్యక్తి అయిపోతున్నాడా? ఒకసారి ఆలోచించు. ఈ యవ్వన కాలంలో యోసేపులాగా నేను బ్రతుకుతా అని తీర్మానం చేసుకో. దానియేలులాగా నేను బ్రతుకుతా తీర్మానం చేసుకో. ఎస్తేరులాగా బ్రతుకుతా తీర్మానం చేసుకో. తల్లి మరియలాగా బ్రతుకుతా తీర్మానం చేసుకో. వాళ్ళని లేవనెత్తిన దేవుడు ఈ సంఘంలో నిన్ను కూడా అలా లేవనెత్తటానికి దేవుడు శక్తి కలిగిన వాడయ్యున్నాడు.